రైట్. నేరుగా చెప్పండి, మీరు ఇప్పటివరకు ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎటువంటి సేవా కార్యక్రమాలు చేశారు, ఎంతమందికి చేశారంటే ఏం చెప్తారు? అట్లా అంటే ఇప్పుడు కౌంట్ చేయలేండి ఎంతమంది, కానీ ఇప్పుడు సేవా కార్యక్రమాలు అని అంటే ఇప్పుడు స్కూల్స్ ఉన్నాయండి. నాగోల్ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీ స్కూల్స్ ఉన్నాయి. అంగన్వాడీ స్కూల్స్ కొత్తపేట డివిజన్లో ఒక 2 స్కూల్స్ వేసుకోండి. మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ అంగన్వాడీలో చేస్తారండి. కొత్తపేటలో 2 స్కూల్స్ అనుకోండి, నాగోల్ డివిజన్ హై స్కూల్ అనుకోండి. వాళ్ళకి అంగన్వాడీ బీర్వాలు ఇప్పించడము, అప్పుడు బుక్స్ ఇవ్వడము, స్కూల్కి ఇవ్వడము, నాగోల్ గవర్నమెంట్ స్కూల్కి, గుడిలకు కానివ్వండి, బడిలకు కానీ ఏదో నాకు తోచిందంత ఇచ్చానండి. ఎంతమందికి ఇచ్చానంటే నేను చెప్పలేనండి. నాకు చాచనైంది అయితే ఇచ్చానండి. ఎప్పుడు తెర వెనుక ఉండే పిఎంఆర్ రాజు గారు జిహెచ్ఎంసీ ఎలక్షన్ రాగానే ఎందుకు తెర ముందుకు వచ్చారు, ఎందుకు ప్రజల్లోకి వస్తున్నారంటే ఏం చెప్తారు? అదే అండి, నేను మీకు చెప్పింది అదే అండి. నేను తెర వెనకాల ఉన్నానని మీరు అంటారు, కానీ నేను ఎప్పుడైతే తెర వెనకాల లేనండి. డైరెక్ట్గా ఎప్పుడు ఎమ్మెల్యే గారితోనే ఉన్నాను. పెద్దవాళ్ళు నాకన్నా పెద్దవాళ్ళకి అవకాశాలు వచ్చాయి. ఈసారి పైకెళ్ళి అధిష్టానం కానీ, కేటీఆర్ అన్న కానివ్వండి, రామన్న కానివ్వండి, ఎమ్మెల్యే గారు కానీ యూత్ని కొంచెం ఎంకరేజ్ చేస్తామని అంటారు. నాకేమైనా అవకాశం ఉందా అని పోయి అడిగానండి. నాకు అవకాశం వస్తే దాన్ని పోటీ చేసి ప్రజలకు సేవ చేసుకుందామని. రైట్. అదేవిధంగా వేసవికాలం దాహం తీర్చడానికి డివిజన్లో కొన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ చలివేంద్రాలు పిఎంఆర్ రాజు గారు కేవలం పబ్లిసిటీ కోసం మాత్రమే ఏర్పాటు చేసిండు. సరిగ్గా అలా నీళ్లు ఉండట్లేవు, ప్రజల దాహం తీర్చలేకపోతుండు. ఏదో జనాలకు పోతానికి వస్తానికి పిఎంఆర్ రాజు అనే కనబడటానికి మాత్రమే చలివేంద్రాలు ఏర్పాటు చేశారు అనేసి విమర్శలు వస్తున్నాయి మీ పైన. దీనిపై మీ స్పందన ఏంటి? నా దృష్టికి అయితే ఏం రాలేదండి. ఎందుకంటే అక్కడ సప్లై చేసే వాళ్ళు మొత్తము నాకు లాస్ట్ ఫ్రమ్ 15-16 ఇయర్స్ తెలిసిన వాళ్ళు వాటర్ కానీ డైలీ ఒక 2 hours మజ్జిగ పంపిస్తున్నాను అక్కడికి ఆఫ్టర్నూన్ టైంలో. పొద్దున్న 24/7 అయితే అలా వాటర్ ఉంటాయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అయితే పబ్లిక్ పెట్టి నేను ప్రత్యేకంగా నేను మానిటర్ చేస్తున్నా ఆ రూట్లో పోయినప్పుడల్లా. నాకైతే అటువంటి కంప్లైంట్ రాలేదు. మీరు చెప్పారు కదా, నేను రేపు పొద్దున్నే ఒకసారి చెక్ చేస్తాను. నాకైతే అటువంటివి రాలేదండి. మా దృష్టికి వచ్చినాయి కదా? లేదండి, అటువంటిది రేపు పొద్దున్నే చెక్ చేస్తాను. ఇప్పుడు దాన్ని తీసుకొని నేను పబ్లిసిటీ చేయాలంటే మీరు చెప్పినట్టు ఇంతకుముందే సోషల్ మీడియాలో దాన్ని చేసుకొని చాలా పబ్లిసిటీ చేసుకుంటుండే. అది కానివ్వండి, వేరే కార్యక్రమాలు ఈ మధ్య చేసిన కార్యక్రమాలు ఏదైనా పబ్లిసిటీ చేయాలని చేస్తుండే. దాన్ని కూడా మంచిగా ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, యూట్యూబ్ వీడియోలు చేస్తుండే. కానీ నేను అటువంటి ఏం పబ్లిసిటీ చేసుకోలేదండి. ఏదో సేవా కార్యక్రమం పోతే దాన్ని అట్నే నడిపించేసి ఎమ్మెల్యే గారితో ఒకటి ప్రారంభించడం, ఆ తర్వాత అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళాను. వేరే పెద్ద మనుషులను పిలిచి దాంతో ఓపెనింగ్ చేయించి